బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్టు సమాచారం. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుంది. వీరిలో మావోయిస్టు సుప్రీం గణపతి లేనట్లు సమాచారం. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. 124 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు సమాచారం. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుంది. వీరిలో మావోయిస్టు సుప్రీం గణపతి లేనట్లు సమాచారం. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. 124 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇది అతిపెద్ద లొంగుబాటు కానుంది. వీరిలో మావోయిస్టు సుప్రీం గణపతి లేనట్లు తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, 124 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళు కనెక్ట్ చేయలేదా? భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. 124 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్టు సమాచారం. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలవనున్నారు. దేవ్జీకి చెందిన పీఎల్జీఏ కమిటీ మొత్తం సరెండర్ కానున్నట్లు సమాచారం. ఇక చరిత్రలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు కానుంది. వీరిలో మావోయిస్టు సుప్రీం గణపతి లేనట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, మావోయిస్టులు 124 మంది జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒకేసారి 124 మంది మావోయిస్టులు ఈ రోజు పోలీసు నేత లొంగిపోవడం జరిగింది. మరి కాసేపులోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట వారందరూ కూడా మీడియా ముందు హాజరుపరిచే అవకాశం. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, మావోయిస్టులు దగ్గర నుంచి లొంగిపోయినటువంటి తర్వాత వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాలని మనం రాజ్లీ స్క్రీన్ మీద ఒకసారి చూసినట్లయితే SLR తో పాటు అదేవిధంగా సింగిల్ షాట్ గన్స్, BGL గన్స్ తో పాటు INSS గన్స్, అదే ఇన్సాస్ గన్స్, AK-47 గన్స్ తో పాటు భారీగా దాదాపు 124 ఆయుధాలను మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటుంది. వాటికి సంబంధించిన రౌండ్స్ కూడా ఇన్సాస్ సంబంధించిన రౌండ్స్ కావచ్చు, మొత్తం AK-47 కావచ్చు, చిన్న చిన్న వెపన్స్ కావచ్చు, కార్బిన్ గన్స్ కావచ్చు, మొత్తం కూడా స్వాధీనం చేసుకున్న దృశ్యాలు కూడా మనం రాజు స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికీ ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా మావోయిస్టు వారందరినీ కూడా పూర్తిగా ఆయుధాలతో కూడా పూర్తిగా పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఈ దేశ చరిత్రలో
చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 124 మంది మావోయిస్టులని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ, అది కూడా ఇంటెలిజెన్స్ అధికారులు, ఎస్ఐపి చీఫ్ సుమతి నేతృత్వంలో వీరందరూ కూడా లొంగిపోయే విధంగా ప్రయత్నాలు జరిపారు. ఇందులో భాగంగానే ఇటీవల కాలంలోనే మావోయిస్టు కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవజీతో పాటు వారికి సంబంధించిన దళం మొత్తం కూడా పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ మొత్తం సైన్యం కూడా ఈ రోజు దాదాపు 124 మంది ఇందులో లొంగిపోయారు. ఇందులో కవిత అనేటువంటి సెంట్రల్ కమిటీ సభ్యురాలు కూడా ఉంది. వారితో పాటు చాలా మంది స్టేట్ కమిటీ కమాండర్లు కూడా ఉన్నారు. ఇందులో ఛత్తీస్గఢ్, దంతెవాడ తదితర ప్లేసెస్ లో ఉన్నటువంటి వారి మావోయిస్టులందరూ కూడా ఈ రోజు తెలంగాణ పోలీసు నేతలు లొంగిపోయారు. వారికి సంబంధించినటువంటి ఆయుధాలు మనం మొత్తం కూడా చూడొచ్చు. చాలా భారీ సంఖ్యలో వారికి సంబంధించినటువంటి ఆయుధాలతో కనివిని ఎరగని రీతిలో ఒకేసారి 124 మంది మావోయిస్టులని లొంగిపోయే కాకుండా వారికి సంబంధించినటువంటి ఆయుధాలు మొత్తం కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక మార్చి 31 తేదీ వరకు మావోయిస్టులు మొత్తం కూడా అంతమొందిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేసిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అడుగుజాడలు అప్పటికప్పుడు మావోయిస్టులని ఏర్పారేస్తున్నారు. ఒకవైపు ఆపరేషన్ కగార్తో, మరోవైపు వరుస లొంగుబాట్లు. ఇటీవల కాలంలోనే కీలక నేతలు, అగ్రనేతలుగా ఉన్నటువంటి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు మరోవైపు లక్ష్మణ్ రావు, అదేవిధంగా సంబంధించినటువంటి నరసింహరావు, బడే చొక్కారావు, అలియాస్ దామోదరరావు, మరోవైపు కీలక నేతలు మల్లా రాజిరెడ్డితో పాటు నలుగురు కీలక నేతలు లొంగిపోయిన తర్వాత మిగిలినటువంటి మావోయిస్టులందరూ కూడా తమ సభ్యులు మొత్తం కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి పడుతుంది. మనం రాజు స్క్రీన్ లో చూడొచ్చు. వారు తీసుకున్నటువంటి ఆయుధాలు మొత్తం కూడా పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకుంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివరాలపై కూడా పూర్తిగా వెల్లడించే అవకాశం. గణపతి లొంగుబాటు సంబంధించిన విషయంపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి కాసేపులోనే గణపతికి సంబంధించిన విషయంపై కూడా పోలీసులు ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఓకే స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సునీల్. సీఎం సమక్షంలో మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పుడు శివధర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళు నలుగురు తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు, ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినవారు. ఈ వచ్చినటువంటి 124 వెపన్స్ అక్టోబర్ 21, 2025 రోజు పిలుపునిచ్చారు మావోయిస్టులకు. తత్ఫలితంగా లాస్ట్ 4.5 months నుంచి వారు బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రావడం, అజ్ఞాతం దగ్గర బయటకు రావడమే కాకుండా సుమారు 250 తుపాకులను కూడా తీసుకొని వచ్చింది. అంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇన్నిసార్లు పిలుపులు ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా 250 తుపాకులతో బయటకు వచ్చింది, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ 124 వెపన్స్ లో ఇన్సాస్ LMG రైఫిల్ ఒకటి, AK-47 రైఫిల్స్ 31, ఇన్సాస్ రైఫిల్స్ 21, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 20, బోల్ట్ యాక్షన్ రైఫిల్ 1, 303 రైఫిల్స్ 18, US మేడ్ కార్బైన్ 1, 9mm కార్బైన్స్ 1, 9mm పిస్టల్ 2, 7.62 FAL రైఫిల్ 1, 8mm బోల్ట్ యాక్షన్ రైఫిల్ 2, సింగిల్ షాట్ రైఫిల్ కంట్రీ మేడ్ రైఫిల్ 18, BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2, సెన్ గన్ 1. ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకుని బయటకు వచ్చారు. గ్రెనేడ్ లాంచర్ తో వస్తే 40,000 రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ కానీ 12 బోర్ రైఫిల్ తో వస్తే 30,000 రూపాయలు. ఈ విధంగా వారికి వెపన్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించింది, రివార్డ్ నిర్ణయించింది. లాస్ట్ 2024 నుంచి జరుగుతున్నటువంటి లాస్ట్ లిటిల్ ఓవర్ 2 years లో 266 మంది బయటకు వచ్చినారు పార్టీని వదిలి. అందులో 4
సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 19 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకరు ఆర్సీఎంలు ఉన్నారు, రీజనల్ కమిటీ మెంబర్. అట్లాగే 36 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకరు ఆర్సీఎంలు ఉన్నారు, రీజనల్ కమిటీ మెంబర్. అట్లాగే 36 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 131 ఏసీఎస్ ఏసీఎంలు, 530 మంది పార్టీ మెంబర్లు ఉన్నారు. అట్లా ఈ విధంగా 721 మంది లాస్ట్ 2 years లో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు నలుగురు బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7 మీకు తెలుసు, ముప్పాల లక్ష్మణరావు ఇలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అంటే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం. తెలంగాణ స్టేట్ కమిటీకి సంబంధించిన వాళ్ళు 5 మందిని పైకి